వాన 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 వెన్నెల వాన కురవని కురవని నేను నిలువున కరగని పాప కంటి చూపులలో పాల పంటి నవ్వులలో తడిసి తడిసిపోని మది మురిసి మురిసిపోని తడిసి తడిసిపోని ముడి బిగిసి బిగిసిపోని చిరు చిరు పలుకుల చినుకులలో బిరబిర పరుగుల వరదలలో తడిసి తడిసిపోని మది మురిసి మురిసిపోని హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు ప్రోగ్రామ్ పేరు చెప్పు. ఇలా చెప్పాలి, ఆడాలా మజాకా. ఓకేనా? రెడీ 1 2 3. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు సో ఆడాల మజాకా ఇవాళ నల్గొండ వచ్చింది. పుట్టడం మన చేతిలో ఉందా, చావడం మన చేతిలో ఉందా? కానీ నా చేతిలో ఒకటి ఉంది, మీకు గిఫ్ట్లు ఇవ్వడం. మళ్ళీ చెప్పినా కదా, అది గిఫ్ట్లు ఇవ్వడానికి నేను రెడీ, తీసుకోవడానికి మీరు రెడీయా? రెడీ, లెట్స్ స్టార్ట్ ఆడాల మజాకా. ఇవాళ పార్టిసిపెంట్స్ గట్టిగా చప్పట్లు కొట్టి లెట్స్ వెల్కమ్ దే. మీ పేరండి? చంద్రకళ. మీరండి? మీ పేరు? నా పేరు సూర్యకి సరస్వతి అండి. నేను నల్గొండ మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్, ప్రస్తుతం రెడ్ క్రాస్ ఎంసీ మెంబర్. వెరీ నైస్. కోలాటం, జడ కోలాటం నేర్పిస్తాను. కోలాటం వెరీ నైస్. ఫ్యామిలీ డాన్స్ అనుకుంటా కోలాటం అనేది. మీరిద్దరు అక్క చెల్లెలు? వెరీ గుడ్, వెల్కమ్. మీ పేరండి? కల్పన. కల్పన గారు. మీ పేరండి? జమున అండి. జమున గారు, కల్పన గారు. మీరిద్దరు? నల్గొండ. మీరిద్దరు ఏమవుతారు అని అడిగిన. నల్గొండ ఏమవుతారు? సిస్టర్స్ అవుతారు. వెరీ గుడ్, వెల్కమ్ టు ఆడాల మజాకా. ఇటువైపు సిస్టర్స్, ఇటువైపు సిస్టర్స్. ఫస్ట్ అయితే పరిచయాలతో స్టార్ట్ చేద్దాం, ఓకేనా? మీరు జోక్ చెప్తారో, పాట పాడతారో, కథ చెప్తారో, డైలాగ్ చెప్తారో మీ ఇష్టం, కానీ ఎంటర్టైన్ చేయాలి. ఆల్రైట్, లెట్స్ స్టార్ట్ విత్ కోలాటం. మేడం, జోకా? కోలాటం చేస్తారా? అవునా? పాట. దాండియా ఆటలు ఆడ, సరదా పాటలు పాడ, గుజరాత్ పడుచులు ఆడ, ప్రియుడే చెలికై చూడ, చెలి కనిపించేనా కను చాటుగా నాకు తన ప్రేమ చెప్పేనా ఈనాడు, చెలి కనిపించేనా కను చాటుగా నాకు తన ప్రేమ చెప్పేనా ఈనాడు. భలే ఆడారండి, సూపర్, అద్భుతంగా వీళ్ళు ట్రైన్ చేశారు. మీరేం చేస్తుంటారు? నేను పీఈటీ అండి, గేమ్స్. పీఈటీ గేమ్స్, వావ్. అయితే ఇప్పుడు మన ముగ్గురు మధ్యలో రన్నింగ్ రేస్. మీరేం చేస్తుంటారండి? పీఈటీ. మీరు కూడా పీఈటీ? రన్నింగ్ రేస్, కమాన్, రెడీ. ఎవరైతే ముందుకు పోయి ఆ నీళ్ళ ఆ బిందెను ముట్టుకొని మళ్ళీ పరిగెట్టుకుంటూ ఫస్ట్ వస్తారో వాళ్ళే విన్నర్. రెడీ, 1 2 3. ఆడ ఎవరైనా పులిహోర ప్యాకెట్లు ఇస్తారు అన్నారా? అట్లురికి అది రన్నింగ్ రేస్ అంటే అట్లురికి. రెడీ, 1 2. గులాబ్ జామ్ పెట్టరేమో ఆడ. రెడీ, 1 లేవండి, 2 లేపండి, 3. మమత గారు బాగున్నారా? తిన్నారా? ఆల్రెడీ వచ్చేసారా? మీరు ఇక్కడి వరకే అన్నారు, అక్కడి వరకు అనలేదు కదా. నేనే గెలిచా. అంటే మీకు అందంగా ఏది కనిపించింది? నాకు అందంగా అవతల వేరే ఎన్నో కనిపించాయి, అందుకే ఆటోమేటిక్ గా వెళ్ళిపోయా. నేను ఒకటి అడుగుతా రవి. ఏమడుగుతావు? నాకు పెళ్లి కాలే.
ఒకటి అడుగుతా, ఆన్సర్ ఇవ్వాలి మీరు. రెడీ. ఫంక్షన్ అవుతుంటది. ఆ. ఆ ఫంక్షన్ లో అటు నుంచి ఒక అబ్బాయి వస్తుంటాడు, ఇటు నుంచి ఒక అమ్మాయి వస్తుంటది. వాళ్ళిద్దరు ఏమవుతారు? వీళ్ళిద్దరు ఎదురు అవుతారు. అబ్బా, వీళ్ళు చెప్పిన తర్వాత కాదు మీరు చెప్పాల్సింది. వీళ్ళు చెప్పిన తర్వాత వాడు చెప్పిన తర్వాత కాదు. లేదు లేదు, ఫస్ట్ చెప్పాల్సి ఉంటుంది. డైలాగ్ చెప్తా. ఓ మీది కూడా ఉంది ఒకటి. చెప్పండి. ఏంద్రా గుడ్లలో వేడి చూస్తున్నా, గుడ్లలో పడుతా, పోరగాళ్ళు బచ్చగాళ్ళు అన్న సెంటిమెంట్ చూస్తున్నా, సైకిల్ ముక్కలు పెట్టి కొడతా, దేడిపోతుంది. సూపర్, భలే చెప్పింది. పరిచయాలు అయిపోయాయి. ఇప్పుడు రౌండ్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ రౌండ్ ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. ఒక టాపిక్ ఇస్తా, ఆ టాపిక్ గురించి కంటిన్యూస్ గా 90 సెకండ్స్ మాట్లాడతారు. ఇంట్రెస్టింగ్ గా మాట్లాడాలి, కామెడీ రావాలి, ఎంటర్టైన్ అవ్వాలి జనాలు. ఓకేనా? కానీ ఎక్కడ కూడా మీరు మాట్లాడేటప్పుడు ఆంగ్ల పదాలు అంటే ఇంగ్లీష్ వర్డ్స్ రాకుండా మాట్లాడాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. మీ ఇంటికి చుట్టాలు వచ్చారు, 2 రోజుల్లో వెళ్ళిపోదాం అనుకున్నారు. 4 రోజులు అయినాయి, 5 రోజులైనాయి, వెళ్ళట్లేదే. 10 రోజులైనాయి, వెళ్ళట్లేదే. ఎలా పంపిస్తారు, ఎలా తిట్టుకుంటారు మనసులో, ఇవన్నీ 90 సెకండ్స్ జరిగాయి. ఓకేనా? ఆంగ్ల పదాలు రాకుండా టైం స్టార్ట్స్ నౌ. అక్క సరస్తక్క ఏం చేయాలక్క? చుట్టాలు వచ్చిండ్రు, పొద్దున్నే చాయ్ చేయాలి, పలారాలు పెట్టాలి, మధ్యాహ్నం రకరకాల కూరలు చేయాలి, సాయంత్రం మళ్ళీ స్నాక్స్ పెట్టాలి. ఇంగ్లీష్ పదం ఇవి పెట్టాలి. నాకైతే చేయలేక విసిగిపోతున్నాక్క. ఏం చేయాలి చెప్పండి. ఇంట్లో గ్యాస్ లేదు, ఇంట్లో గ్యాస్ లేదు. గ్యాస్ ఇంగ్లీష్ పదం. మా ఆయన ఏమో అసలు చెప్తే తినట్లేడు. ఏం చేయాలక్క చెప్పక్క నువ్వన్నా. మొన్నటి దాకా మా ఇంటికి కూడా వచ్చారు. మా వారి మేనత్త అల్లుని భార్య పిల్లలు ఎంత మంది అంటే ఇంటి నిండా చేసి నేను కూడా ఆస్త కొన్న కట్టెల పొయ్యి మండదు. పొద్దున్నే లేస్తే ఉడుకు నీళ్లు కావాలి, నాస్తలకు పొద్దున కావాలి, పొద్దున కావాలి అంటే పొయ్యి మండదు కదా. పొయ్యి నాస్తా. అదే నాస్తాలో ఏం పెడతావు? బ్రెడ్ బటరు కాదు. మరి ఏం తింటారు? చీజ్ తింటారా? ఫ్రూట్స్, ఆపిల్, బనానా. నో, ఇంగ్లీష్ పదం వచ్చింది. ఏం చేద్దాం అక్క మరి ఇద్దరం కలిసి? ఏం చేసేది లేదు. ఆ కూరలో కొంచెం కారం ఎక్కువ వేయి, ఉప్పు ఎక్కువ వేయి. వాళ్ళు సచ్చినట్టు తినలేక వాళ్ళే బిసర్ చదువుకొని పోతారు. అంతే. మరి ఏం చేస్తావు చెప్పు. నేను చేసే ఉన్నా. ఇంకా మధ్యాహ్నం కూరలకు కష్టం అవుతుంది. ఏం చేయాలి? వాళ్ళని రోలిచ్చి నిన్ననే. వెజిటేరియనా నాన్ వెజిటేరియన్? అయ్యా మేము కూరగాయలే తింటాం. అంటే నాన్ వెజిటేరియన్. కూరగాయలు నాన్ వెజిటేరియన్ కదా. కూరలు, ఉట్టి కూరలు. అదే నాన్ వెజిటేరియన్. సొరకాయ. నాన్ వెజిటేరియన్స్ బోత్. కూరగాయలు నువ్వు చెప్పినట్టే చేస్తాక కారం, కూరల కారం వేస్తా, అంతే. ఉప్పు ఎక్కువ వేసేసాయి వాళ్ళే. సూపర్, వాళ్ళే మాట్లాడారబ్బా. 3 ఆంగ్ల పదాలు వచ్చాయి. మీరు 3 కంటే ఎక్కువ పదాలు వాడారనుకోండి, వాళ్ళకి మీకు ఇచ్చే టాపిక్ ఏంటంటే మీరు సినిమాకి వెళ్ళి వచ్చారు, అక్కడ జరిగిన ఎక్స్పీరియన్స్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. అంతే. ఆంగ్ల పదాలు రాకుండా టైం స్టార్ట్స్ ఇప్పుడు. చలనచిత్రంకి ఎలా ఉంది? చాలా బాగుంది. అసలు సినిమా ఏమో ఉండే. సినిమా ఇంగ్లీష్. ఆ చలనచిత్రంలో అసలుకు రవితేజ చేస్తాడే జింతాత జితా జితా జింతాత. జింతాత అనేది ఇంగ్లీష్ పదం. అంటే పాట పాడేటప్పుడు జింతాత అంటే నేను చెప్పనా? జింతా అంటే బేస్, తా అంటే చిత్తా చిత్త. బేస్ ఇంగ్లీష్ పదం. 2 ఆంగ్ల పదాలు. విక్రమార్కుడు ఎలా చేస్తాడే, భలే ఉంది. అసలు చాలా బాగుంది. అమ్మో వీళ్ళు తేడానేమో. ఎంత మంది వచ్చిర్రు అసలు ఆ సినిమాకి. అరగుండు సీన్ ఎంత బాగుంది కదా అసలు. అరగుండు సీన్ లో అయితే సీను ఇంగ్లీష్ పదాలు 3. సూపర్ అండి, మీరు గెలుస్తున్నారు. కంగ్రాచులేషన్. సినిమాలో పాటలు చాలా బాగున్నాయి. సినిమా 4. ఆ సినిమాలో అయితే సినిమా ఇంకోటి వచ్చేసా. ఇక మీరు పట్టించుకోకండి, మీరు చెప్పండి సినిమా గురించి. వీళ్ళు చాలా ఇంట్రెస్టింగ్ గా, మీరు భలే ఇంట్రెస్టింగ్ గా మాట్లాడారు. అంటే వింటూ ఉండాలనిపిస్తుంది. సూపర్, కంగ్రాచులేషన్. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్స్ తరఫు నుంచి ఫస్ట్ రౌండ్ గేమ్. సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం, విచ్ ఇస్ కాల్డ్ కలర్ఫుల్ చిలక. అందరు హ్యాపీగా నవ్వండి ఒకసారి. ఎవరైతే బ్యూటిఫుల్ స్మైల్ వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటా. మీరు వచ్చేయండి.
సూపర్, నలుగురు రెడీగా ఉన్నారు నల్గొండలో. ఒక్కసారి వాక్ చేసి వచ్చేద్దాం, దాని తర్వాత టాస్క్ ఏంటో మాట్లాడుకుందాం. ఓకేనా? రెడీనా? రెడీ, మ్యూజిక్. చిన్న చూపు చూస్తే ఊరుకోను, ఎందులోని నీకు నేను తీసుకోను, నా సంగతేంటో తెలుసుకోవా పోను పోను, అచ్చమైన పల్లె రాణి పిల్ల నేను, పచ్చి పైరగాలి చీల్చి పెరిగినాను. ఏమైందండి అంత అసలు కాన్ఫిడెన్స్ కనపడలేదు నడకలో? మిమ్మల్ని చూసిన టెన్షన్. నన్ను చూసిన టెన్షన్. నన్ను ముట్టుకోండి ఒకసారి. టెన్షన్ మొత్తం పోద్ది. ఓకేనా? మీరు చాలా అందంగా నడవగలుగుతారు, కానీ నడవలేదు ఇక్కడ భయంతో. టీవీలో జనాలు చాలా మంది చూస్తున్నారు. కాన్ఫిడెన్స్. ఓకేనా? స్ట్రైట్ చూడండి, ఎవడు ఆపేటోడు లేడు మిమ్మల్ని. మ్యూజిక్. అగ్గి పుల్ల లాంటి ఆడపిల్ల నేను, చిన్న చూపు చూస్తే ఊరుకోను, ఎందులోని నీకు నేను తీసుకోను, నా సంగతేంటో తెలుసుకోవా పోను పోను, అచ్చమైన పల్లె రాణి పిల్ల నేను, పచ్చి పైరగాలి చీల్చి పెరిగినాను. ఎంత టెన్షన్. అయ్యో, మీ పేరేంటండి? శ్రీవాణి. శ్రీవాణి గారు, ఏంటండి మీరు నల్గొండనేనా మీది? కాదు, పక్క విలేజ్. పక్క విలేజ్? ఏం విలేజ్ అది? వేంబావి. నేను కూడా అక్కడే పుట్టా, తెలుసా మీకు? నేను ఇట్లా తయారైనా. నేను కూడా అక్కడే పుట్టిన, కనబడలేగా. మనం ఇద్దరం పక్క పక్కన హాస్పిటల్ పుట్టలేదండి, కనబడికి. వేంబావిలో పుట్టినా అన్న, వేంబావిలో హాస్పిటలే లేదు అసలు. మీ పేరండి? శ్వేత. శ్వేత గారు. మీ పేరండి? వైష్ణవి. వైష్ణవి గారు. శ్రీదేవి. శ్రీదేవి గారు నిజంగా అచ్చమైన శ్రీదేవి గారు లాగా నడిచారు, తెలుసా మీరు? అసలు అద్భుతంగా నడిచారు నిజంగా. జనరల్ గా రాత్రి పండుకున్న తర్వాత పొద్దున లేచే ముందు మనకు బోల్డ్ అని వస్తుంటాయి. ఏంటవి? కళలు కొంతమంది గుర్తుంటాయి, కళలు కొంతమంది మర్చిపోతుంటారు. రైట్? ఇప్పుడు మీకు వచ్చిన అద్భుతమైన కళ, మీరు కల్పితాలో లేకపోతే మీకు నిజంగా వచ్చిన కళ చెప్తారో మీ ఇష్టం. క్రేజీగా ఉండాలి, నాకు నచ్చాలి ఆ కళ. వావ్, ఎంత మంచి కళ అని అనిపించాలి. క్రేజీ కూడా ఉండొచ్చు, అది అబద్ధం కూడా ఉండొచ్చు, అది మీకే తెలుసు. హాయ్ రవి, నా పేరు శ్రీవాణి. నేను స్కూల్లో స్పీచ్ ఇమ్మనలే, కళ చెప్పవన్నా, కళ చెప్పు. నాకు నైట్ అంతా మీరే వచ్చారు కళలో. ఆ గిఫ్ట్ ఏది? గిఫ్ట్ ఇచ్చేద్దాం ఇప్పుడే. నేను నైటే ఫిక్స్ అయ్యాను, మీరే నా కళలో రాకుమారుడని. ఇప్పుడు ఏం కళ వచ్చింది మీకు? చెప్పినా కదా, మీరే నైట్ అంతా నా కళలో ఉన్నారని. ఈ అద్భుతమైన మూమెంట్ ని నాశనం చేయడానికి కొంతమంది అక్కడ కూర్చున్నారు. ఏం చేసా కళ్ళలోకి వచ్చి? ఏం లేదు, ఈ ప్రోగ్రామ్ కి నాకు ఎప్పుడు రవితో ఛాన్స్ దొరుకుతుందా మాట్లాడే ఛాన్స్ అని వెయిట్ చేస్తూ ఉంటే రవి గారే వచ్చి నాకు ఆ ఛాన్స్ ఇచ్చారు. క్రీమ్ బిస్కెట్. ఇంకా ఇంకా కళ గురించి చెప్పండి, ఏమైంది, ఎలా స్టార్ట్ అయింది, నేను ఏ బట్టలు వేసుకుని వచ్చా? ఇగో ఇదే షర్ట్, ఇదే ప్యాంట్, ఇదే గెటప్ మొత్తం. ఐస్ క్రీమ్, పాల ఐస్ క్రీమ్. చెప్పమ్మా, పట్టించుకోకమ్మా అవన్నీ. ఏం లేదు, మీరంతా ఎంత ఇష్టమో చెప్పిన అంతే. అంతే, అదే కళ. అది చాలు, మీరు వచ్చారు కదా నా కళలో. అది చాలు, ఇంకా మరి ఇంకెవరు వస్తుంది రాకపోతేది. నేను వచ్చిన కళలో ఇప్పుడు మా పెద్దత చెప్తుంది. అత్త చెప్పత. పొద్దున్నే లేచాను, లేవగానే మీరు గుర్రపు బండి మీద. నేను గుర్రపు బండి మీద? అవును, గుర్రపు బండి, రాజుగారి బండి మీద వచ్చారు. ఆ డ్రెస్ వేసుకొని వస్తూనే ఉన్నారు. ఏంటది? టొక్ 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 అని గుర్రపు బండి మీద వస్తూనే ఉన్నారు. నేను లేచిన, మంచి రాణిలే గెటప్ వేసిన, కలలో గుర్రపు బండి మీద వచ్చారు. వచ్చి రాణి మరి ఇద్దరు వెళ్ళిపోదాం పదా అని చెప్పేశారు. మీరు నాతో అన్నానా? అవును, మీరు నాతో గుర్రపు ఎక్కుతా, నేను రిటర్న్ వస్తా అన్నా. కలలో అన్నారు. నేనన్నా అన్నారు వెళ్ళిపోతూనే ఉన్నాం. వెళ్ళిపోయి మీ సామ్రాజ్యానికి నన్ను తీసుకుపోయారు, తీసుకెళ్లి పట్టపురాణి చేశారు. పట్టపురాణ అదేంది? పోస్ట్ అది. ఓహో, పోస్టా? పోస్ట్ ఆఫీస్ లో పని చేస్తాను, ముందే చెప్పచ్చుగా. పోస్ట్ ఆఫీస్ గా నేను హౌస్ వైఫ్. చెప్పు నాన్న కళ. నాకు నిన్న నైట్ కళ వచ్చింది. నైటే వస్తాయి ఓడకన్నా.
రవితో నేను పార్టిసిపేట్ చేస్తున్నా యాజ్ కలర్ఫుల్ చిలుక. యాంకర్ రవి వచ్చి నాకు గిఫ్ట్ ఇచ్చాడు ఒక్కసారి. ఇక్కడ కళ చెప్పినట్టు లేదు, టికెట్ ఇచ్చినట్టుంది నాకు గిఫ్ట్. అంత వచ్చిందా కళ? సూపర్ కళప్పా. రాత్రి నేను పడుకోబోయే ముందు నల్గొండలో ఆడాళ్ళ మజాక షూటింగ్ జరుగుతుందని నేను ఇక్కడికి వస్తున్నట్టుగా ఏదో కల వచ్చింది. ఏంటి ఇలా వచ్చింది, అసలు నిజంగా ఇక్కడ జరుగుతుందా జరగట్లేదు నాకు తెలియదు. కానీ ఉదయం మా పక్కింటి వాళ్ళు ఇక్కడ మన నల్గొండలో ఆడాళ్ళ మజాక షూటింగ్ నిజంగానే చేస్తున్నారన్నారు. అవునా చూద్దామని వచ్చాను. అసలు నేను ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నానని, నాకు నిజంగా ఇక్కడ ఉన్నానని అర్థం అవ్వట్లేదు. అంతా రాత్రి నేను కలగన్నది ఉదయం మొత్తం నిజం అయిపోయింది. ఈ షోలో నేను ఇక్కడ నుంచున్నానని నిజంగా నాకే అనుమానంగా ఉంది. రియల్ కల నిజంగా జరిగింది. మా యాంకరింగ్ పోస్ట్ అంటే ఎంత అద్భుతమైన పోస్ట్ అంటే ఏం చెప్పినా నమ్మాల్సి వస్తుంది అప్పుడు. ఇది రియల్ 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 అదే అంటారు కదా, రియల్. ఇది రియల్. ఆవిడ కళ వచ్చింది. 4 కళలు అయిపోయాయి. ఇప్పుడు 4 ఇట్లా ఎవరికి గిఫ్ట్ వెళ్తుంది? ఎవరు అద్భుతమైన కళ చెప్పారు? గుర్రం నడిపిస్తా ఉన్నా నాకు కూడా కళ వచ్చింది. గుర్రం నడిపించుకుంటూ వెళ్ళి ముందు యూటర్న్ వేసుకొని తిరిగి మనీ దగ్గరికి వచ్చి గిఫ్ట్ ఇచ్చినట్టు. ఇప్పుడు అది నిజం అవబోతుంది. ఏంది గిఫ్ట్? అద్భుతంగా కళ వచ్చిందో రాదో తెలియదు, వస్తుందో రాదో తెలియదు కానీ కంగ్రాచులేషన్స్ ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్స్ తరపు నుంచి సెకండ్ రౌండ్ గేమ్. నీకోసం గిఫ్ట్ తెచ్చినా, తీసుకో. నా కోసం గిఫ్టా? నెక్లెస్. నెక్లెస్ కాదు, దానికన్నా పెద్ద గిఫ్ట్. దానికన్నా పెద్ద గిఫ్టా? థ్యాంక్ యూ రవి, వి ఆర్ యువర్ ఫ్యాన్స్. లైక్ యు. తీసి చూడండి ఒకసారి. వెన్నెల, శ్రీవాణి అండ్ స్వాతి ముగ్గురు పేర్లు కింద. నల్గొండ. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మా ఇంట్లో నా షో కేస్ లో డ్రాయింగ్ రూమ్ లో పెడతా. థ్యాంక్ యూ సో మచ్. లెట్స్ స్టార్ట్ సూపర్ మచ్చి. సూపర్ మచ్చి గేమ్ రెడీ అయిపోయింది. చాలా సింపుల్ అండి. ముంగట ఎగ్ ట్రే అంటారు కదా, అది ఎగ్ ట్రే. ఇక్కడైతే బాస్కెట్ లో బాల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ గేమ్ లో ఏమైతుందంటే టీమ్ లో 2 ఉన్నారు కదా, ఒకరు ఇక్కడ ఉంటారు, ఒకరు ఇక్కడ ఉంటారు. ఇక్కడున్న పార్టిసిపెంట్ ఆ ఎగ్ ట్రే లో బాల్ వేస్తారు. క్రాస్ అన్నమాట. క్రాస్ చేయాలి, బాల్ అందులో నిల్చోవాలి. ఓకేనా? అయితే మీరు ఇలా వేయచ్చు, ఇలా వేయచ్చు, మీ ఇష్టం. ఫస్ట్ రౌండ్ మీరు గెలిచారు కాబట్టి అందుకే ఈ రౌండ్ వీళ్ళతో కాకుండా మీతోనే స్టార్ట్ చేద్దాం. వచ్చేయండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అరే అదే, వెరీ గుడ్. నంబర్ 1, నంబర్ 2, 3. జాతరలో జీన్స్ వేసుకున్న బుట్ట వచ్చేసింది పెద్దక్కకి. రాసుకున్న చందమామలా ఇస్తరిలా నంచుకున్న ఆవకాయ గుమ్మలా ఎడా పెడాయగా దిగాయ ఉన్న వెంకమ్మలా రాబే చేద్దాం దండియా ఊగిపోతా ఇండియా. రాబే చేద్దాం దండియా ఊగిపోతా ఇండియా. టైం అయిపోతుంది. పేలుతున్న గుర్ర నట్టు బాంబుల చూపులతో కాలుతున్న పెట్రోమాక్స్ బల్లు. 1 minute ఎన్ని వేసారు? 1 2 3 4 5 6 7 8 9 బాల్స్ వేసారు 1 minute లో. వీళ్ళు 9 బాల్స్ వేసారు. వెరీ వెరీ గుడ్ స్కోర్. ఎంకరేజ్ చేయి రవి. ఫుల్ సపోర్ట్ నేను మీకే. చూడండి, ఇప్పుడు కరెక్ట్ బాల్ వేయండి, గిఫ్ట్ గెలుచుకోండి. వచ్చేయండి. 10 వేసేయండి. చూసేటోళ్ళకి మీ తడక ఏంటో చూపెట్టండి. ఆడాల మజాకా అనిపించాలి. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. అదే అదే, అర్రే కమాన్ వస్తుంది. కాన్ఫిడెన్స్ పడుతుంది అనుకుని వేయండి. పడుతుంది అనుకుని వేయండి. రాత్రిలో సబ్బు రాసుకున్న
వెరీ గుడ్, సూపర్, చాలా బాగా వేస్తున్నారు. కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్, వెరీ గుడ్. వెరీ గుడ్, 6, 7, వెరీ గుడ్. ఇంకా 3 వేస్తే చాలు. 3, జస్ట్ 3, టైం అయిపోతుంది. జస్ట్ 2, జస్ట్ 1. టైం అప్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. థ్యాంక్ యూ. వీళ్ళు 9 బాల్స్ వేస్తే వీళ్ళు 12 బాల్ వేసి ఆడాలా మజాకా, పీటీ టీచర్లా మజాకా అనిపించుకున్నారు. కంగ్రాచులేషన్. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరపు నుంచి 3rd రౌండ్ విన్నర్స్ కి గేమ్. ఫస్ట్ రౌండ్ లో వీళ్ళు గెలిచారు, 3rd రౌండ్ లో వీళ్ళు గెలిచారు. మధ్యలో 2nd రౌండ్ వాళ్ళు చేసినారు, ఏం పాపం చేసిర్రు? రైట్, 2nd రౌండ్ లో బీభత్సంగా కలలు కానీ గిఫ్ట్ గెలిచేసుకున్నారు. చూడండి, మీరు కూడా కలలు కానండి, మంచి కలలు కానండి, అండ్ మేల్కొని దాన్ని సాధించండి. అదే ఆటల మజాకలో ఇవాళ ఇచ్చే మెసేజ్. మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో కలుసుకుందాం. ఏ ఊరో, ఎవరితోనో, ఎవరు పార్టిసిపెంట్సో చూడాలంటే రేపు ఈ టీవీలో 6 నుంచి 6:30 వరకు చూస్తుండండి. అంటే లేన్ చాలా బాయ్ బాయ్, సీ యూ. కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. ఎంతరా అని అడిగానండి. 10 రూపాయలు అక్క అన్నాడు. 10 రూపాయలు అమ్మా, ఆయన 20 రూపాయలు అయితేనే తెమ్మన్నాడు అబ్బాయి. నేను చాలా తెలివైందని మా ఊర్లో చెప్పుకుంటున్నారు అబ్బాయి. తర్వాత ఎపిసోడ్ అయినాకరా. నేను పక్కా లోకల్, పక్కా లోకల్, నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఊరమాసు లెక్కలో. చూడండి ఒక్కసారి క్లోజ్ లో వీళ్ళు ఎంత అందంగా ఉన్నారో. వీళ్ళు ఇప్పుడు మారపోతున్నారు. సడన్ గా ఇప్పుడు రజనీకాంత్ భోజనాలు పెడతాను అనుకుంటారా కూర్చుని.